కాదు 6:45 ఆ టైంలో మళ్ళీ మబ్బులతో సన్‌రైజ్. అక్కడెక్కడ చిన్న ఊరు. కానీ ఇక్కడ ఇంకేం టెంట్ లేదు. మా ఒక్క టెంట్ తప్పించి ఇంకేంటికి వెళ్ళాలంటే మనం బర్రెలు అక్కడ పెట్టేసుకొని ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా వెళ్ళండి. ఇంకా అనుకోండి స్టేజ్ 2 అనుకోండి పార్ట్ 2 అని జగన్ షాప్ అటండి. సో ఫైనల్లీ వంజంగి వచ్చేసాం అనమాట. వంజంగి వచ్చేసి నైట్ టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేసాం. నైట్ టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేసి, అంటే నైట్ అంటే నైట్ కూడా కాదు, ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో వచ్చి ఉంటాం. 3:30కి వచ్చి టెంట్ వేసి బాగా అవి నడుచుకొని పైకి వచ్చేసరికి కొంచెం ట్రైన్ వెంటనే టెంట్ వేసుకొని ఇక్కడే పడుకున్నాం. ఒక 2 hours పడుకున్నాం. 6:45 ఆ టైంలో సన్‌రైజ్ అయింది. అంతవరకు మబ్బులు చాలా వరకు అసలు ఎప్పుడో సన్‌రైజ్ అయిపోయింది. మనం ఆ టాప్ పైకి మీకు ఇక్కడ కనబడుతుందా, ఆ టాప్ వెళ్ళి ఉంటే బాగుంటుంది. ఆ టాప్ నుంచి అయితే మీకు ఇంకా బాగా సన్‌రైజ్ బాగా కనిపిస్తుంది. కానీ ఆ పైకి ఇంకా స్ట్రెయిన్ అయిపోయి వెళ్ళదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం బాగానే ఉంది. టైం ల్యాప్స్ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి అసలు మబ్బులు పూర్తిగా మూసేసాయి. ఈ సగం పైన మబ్బులు ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి సన్‌రైజ్ అయ్యింది మాకట. ఇక్కడ నుంచి సన్‌రైజ్ అయింది అనుకున్నాను. ఈలోపు మళ్ళీ మబ్బులు మొత్తం సన్‌రైజ్ని చెడగొట్టేసింది. ఆ టైం లేదు. మళ్ళీ ఇది 4th టైం ఆర్ 5th 6th టైం ఇది. ఫాగ్ ఇలా వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ టైం రావడం వంజంగి. నా వీడియోలో కూడా ఫస్ట్ టైం వంజంగి వీడియో బ్లాగ్ వచ్చింది. సన్‌రైజ్ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఆ పైకి వెళ్దామని అనిపిస్తుంది. ఆ పైకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం బైక్ మీద వచ్చేస్తారు, బండి మీద. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ఒక 20 minutes నడవాల్సి వస్తుంది, 20 to 25 minutes. కానీ సూపర్గా ఉంది మాత్రం, వ్యూ మాత్రం చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు అరకు వెళ్ళాలనుకుంటున్నాను. 12 అలా మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదాం చూస్తున్నాను అనమాట. సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది. గోప్రో ఛార్జింగ్ లేదు. గోప్రో కూడా ఛార్జింగ్ పెట్టాలి. కొంచెం వ్యూ బాగుంటుందని పైకి వచ్చాను అనమాట, క్లైంబ్ చేసుకుంటూ. ఎక్కడి నుంచి అంటే పైకి వచ్చాను, అక్కడి నుంచి. అక్కడ టెంట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి పైకి వచ్చాను అనమాట. లొకేషన్ అయితే మామూలు లేదా, ఫాగ్ చూడండి ఎలా వస్తుందో. దాన్ని రావడమే దాని పని, రావడం పోవడం. వంజంగి హిల్స్ అనమాట. వంజంగి హిల్స్ మీకు నచ్చింది అనుకుంటాను. అక్కడెక్కడ చిన్న ఊరు ఉందన్నమాట. ఆ కొండల మధ్యలో చిన్న ఊరు ఉంది. వావ్, సూపర్. ఒక జీప్ వస్తుంది కదా, అటు నుంచి వచ్చాను నేను. ఓకే, మేము అక్కడే బళ్ళు పార్క్ చేసింది, అక్కడ నుంచి నడుచుకొచ్చాం అన్నమాట. అక్కడ నుంచి నడుచుకుని ఇలాగ వచ్చింది. అమ్మో, దోలు తీరిపోయిందిరా బాబు. కంప్లీట్గా సన్ అనేది రైజ్ అయిపోయింది చూడండి. ఎస్, కిందకి వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళి అక్కడ నుంచి మనం మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ వాక్ చేసేటప్పుడు అది చీకటిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం వీడియో రికార్డ్ చేస్తాను, చూపిస్తాను మీకు.
ఎలాగ వెళ్ళాలి, రోడ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. సన్ లైటింగ్ కొడుతుంది ముఖానికి. ఎలా వెళ్తున్నా మీకు కనిపిస్తుంది లేదు, అలా రోడ్డు కింద నుంచి వాకబుల్ వే. ఓకే, కిందకి వెళ్ళిపోతాను, అక్కడ నుంచి చూపిస్తాను రోడ్ ఎలా ఉంటుందని, మన నడిసే వచ్చే దారి ఎలా ఉంటుందని. ఓకే, అక్కడ మా ఓడేమొచ్చి టెంట్ మేము వేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకేం టెంట్ లేదు, మా ఒక్క టెంట్ తప్పించి ఇంకేం లేదు. మా వాడు ప్రతి ఒక్క టూరిజం వచ్చిన వాళ్ళందరి గురించి టెంట్లో కూర్చొని ఫోటో తీసుకుంటున్నాడు. అది ఒక్కటి పెట్టుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు ఇక్కడ కూర్చొని. మనిషికి 10 రూపాయలు మనం చెప్పితే ఫోటోషూట్ ప్లేస్ అని లెక్క. ఇది చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అక్కడ ఇవ్వండి. ఎస్, అక్కడ నన్ను పిలుస్తుండే అక్కడ నుంచి, త్వరగా రారా వెళ్ళిపోదాం అని చెప్పేసి. గాయ్స్, మేము వచ్చే రోడ్డు నైట్ టైం, ఈ దారి నైట్ టైం వచ్చామన్నమాట, 3 o'clock టైంలో. అప్పుడు మా వాడు చూడండి ఎలాగో వేసుకెళ్తుండు, బాహుబలిలో మోసుకెళ్తున్నాడు టెంట్ని. చొక్కలు కనబడ్డాయి గాయస్. ఇలా నడుచుకొచ్చాం ఎర్లీ మార్నింగ్ అనమాట. బాగా చీకటి, బాగా అలసట వచ్చేసింది. వంజంగి హిల్ పాయింట్కి వెళ్ళాలంటే మనం బళ్ళు అక్కడ పెట్టేసుకొని బై వాక్ ఇలా రావాలన్నమాట. ఈ రోడ్లో బండి ఏదో వచ్చేస్తుంది అనుకున్నా, కానీ కష్టం బండి గట్ట. ట్రై చేయకండి, మీకు రోడ్ వే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా వెళ్ళండి. ఇలా వేలో బండి గట్ట రాదు. మా వాడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఆకలి వేస్తుందట అడిగి. ఫాస్ట్గా వెళ్ళిపోయి తినేయాలి ఇప్పుడు అర్జెంట్గా. ఇదన్నమాట వే, ఉంది దారి. ఇలా బండి ఏమైనా వస్తుందా? అస్సలు సమస్య లేదు, రాదు. అరకు కటిక, అదే అరకు దాటిన తర్వాత మనం ఎక్కడ పడ్డాము? ఇంత స్లోప్ ఉంది మరి పడతా. ఇక్కడ పడ్డాం, ఇది స్పాట్, ఇక్కడ పడ్డాం. ఇక్కడ కాదు, ఆటో ఇక్కడ ఎక్కుతాడా లేదా చూసా నేను ఆగి. ఇక్కడ
ಮಾತ್ರ ఇక్కడ ఎక్కాము అలా వెళ్ళాము కాడేరు లేదు ఆగు కాడేరు అంటే లెఫ్ట్ సెకండ్ ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఆగా అక్కడ మావాడు నేను సాంబారు ఇడ్లీ షూ మాకు దుబ్బట్టిపోయింది ఫుల్గా దుబ్బు ఎలాగ ఉందో టేస్ట్ చూసి చెప్తా బాగుంది హాయిగా ఉందమ్మా సాంబార్ ఇడ్లీ తిన్నాం అయిపోయింది ఇప్పుడు పూరి టైం లెట్స్ ఈట్ పూరి స్టేజ్ 2 ఓకే ఎపిసోడ్ 2 అనుకోండి స్టేజ్ 2 అనుకోండి పార్ట్ 2 అనుకోండి ఇది మాత్రం పూరి 2 ఇప్పుడు చేయొచ్చు షాప్ నెంబర్ పేరుంటు బాగుంది బడ్జెట్ హోటల్ బడ్జెట్ వెరీ వెరీ బడ్జెట్ 20 రూపీస్ ఇండిపెండ్స్ ఆర్డర్లో జంక్షన్ దాటిగానే మీకు వై జంక్షన్ రైట్ సైడ్ ఉంటుంది మీరు తినొచ్చు ట్రై చేయొచ్చు వస్తుంది పూరి చూపిస్తాను ఇంకా రాదు బాగా అంటే మీ షాప్ పేరు అయితే ఉండదా జగన్ జగన్ షాప్ అదండి రైట్ వై జంక్షన్ దాటితే తినొచ్చు ఇక్కడ పేడేరులో ఈవిడ గారు పూరి టేస్ట్ ఎలా ఉందని పూరి కూడా बहुत अच्छा है బాగున్నాయి చాలా బాగున్నాయి టిఫిన్ మాత్రం చాలా బాగున్నాయి పెద్ద పెద్ద హోటల్లో ట్రై టేస్ట్ దాని టేస్ట్ అనేది కొంచెం సైజు పెద్దగా ఉంటాయి కానీ టేస్ట్ రైట్లో అవుతుంది మనం రోడ్డు మీద నీళ్ళు వేస్తే జాగ్రత్త చూసావా అలాగా అంతే వెళ్తాం కారు వాడు విజయ్ దగ్గర కొంత పాటు బస్ మెత్తుకొని తిరుగుతారే పాల సముద్రం చూస్తామని పాప వీళ్ళు హీరోయిన్ ఎవరు చెప్పు ఈ బోళ్ళు ఉన్నాయా నాని చెప్పు నాని కుతురాళ్ళు ప్రేమ కదా అమ్మ జీవితం
అయ్యేటట్టు కాదు 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 ఒక కారు ఇక్కడ ఫైట్ సీన్ అవుతుంది రెడ్ కలర్ కారు ఏదో బుర్రకేకి వచ్చాబ్బో ఓయ్ జిప్పే ఇందులోకి వెళ్ళాలా బాగుంది.
సో గైస్ ఫైనలీ వి రీచ్ టు మై హోమ్. కొంచెం గోప్రో ఇబ్బంది పెట్టింది, బ్యాటరీ స్టక్ అయిపోయింది, తర్వాత మైక్ ఏమంటారు రికార్డింగ్ అవ్వడం లేదు, ఆగిపోతూ ఉండేది, అలా చాలా అయింది. తర్వాత బ్యాటరీస్ డెడ్ అయిపోయాయి, నో పవర్ బ్యాంక్. బైక్ ఉన్న ఛార్జింగ్తో యూఎస్బీ ఛార్జింగ్తో అలా ఛార్జింగ్ పెట్టుకుంటూ కొంచెం 10% 20% అలా చేసుకుంటూ ఇక్కడ వరకు కట్టుకొని వచ్చాను. దట్స్ ఇట్ గైస్. ఇది వచ్చేసి ఈ వీడియోతో ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ థర్డ్ వీడియో మనం డియో మళ్ళీ వెళ్తాం. దానికి కొంచెం ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకుని వెళ్తాం ఇంకా. సో బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సపోర్ట్.